ఓవైపునేమో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ కూడా ఇస్తారో లేదో తెలియదు. అంతకుముందు చివరి ఇది కూడా పెండింగ్లో ఉంది. దాంతో విద్యా సంస్థలు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళమంటుంది. డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది కదంటే అది ఇవ్వట్లేదు, మీరు ఇచ్చి తీసుకెళ్ళండి, ప్రభుత్వం ఇస్తే ఆ తర్వాత మీకు ఇస్తామంటున్నాయి కాలేజీలు. అంత డబ్బులు ఉంటే అసలు మేము ఎట్లెందుకు చదువుతామంటున్నారు విద్యార్థులు. ఇటు యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఆపేసినటువంటి వైను తాజాగా దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో విద్యా సంస్థల మీద ఒత్తిడి తెస్తుంటే ప్రభుత్వం వాళ్ళు కనీసం 10,000 ఇచ్చి తీసుకెళ్ళమంటున్నారట. సాక్షి రాసుకొచ్చినటువంటి కథనం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులకు అప్పుడే ఆర్థిక భారం మొదలైంది. ఈఏపీ సెట్ తొలిదశ కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులు తరగతులు ప్రారంభమయ్యే రోజు ఆగస్టు 4న 10,000 ఫీజు కట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు హుకుం జారీ చేశాయి. వాస్తవానికి కాలేజీల బోధనా సామర్థ్యాలను పరిశీలించి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంటుంది. ఆ ప్రకారం ఫీజుల మీద ప్రభుత్వం జీవోలు విడుదల చేయాలి. కానీ కొత్తగా చేరే విద్యార్థుల నుంచి వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి కాలేజీలు అదనంగా 10,000 వసూలు చేస్తున్నాయి. అట్లాగే విద్యార్థుల నుంచి బలవంతంగా ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుంటాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్లు పొందిన పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అంటే ఇది సర్టిఫికెట్లు గురించి కాదు, ఇది ఆల్రెడీ ఈ సర్టిఫికెట్లను తీసేసుకుంటున్నారట. పైగా జేరే వాళ్ళ దగ్గర 10,000 రూపాయలు మినిమం కట్టించుకుంటున్నారు. అంటే మిగతాది ప్రభుత్వం ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే కనీసం ఇదన్నా వచ్చినట్టు అనుకుంటా.